ప్రధానమంత్రి మోదీ నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1, 2025న కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. కేబినెట్ సమావేశంలో అక్కడ చర్చించిన అంశం ఒకే ఒక అంశం, అది కూడా రైతులకు సంబంధించిన అంశం. ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతే అన్నదాత. అన్నదాత అని డైలాగులు చెప్పటం కాదు, అన్నదాతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే రైతే రాజు అని డైలాగులు చెప్తారు. రైతుని నిజంగా రాజుగా చేయాలంటే వాళ్ళ యొక్క బాగోగులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మరి రైతులంటే ప్రేమతో ఈరోజు కూడా భారతదేశం అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు, వ్యవసాయ ఆధారిత దేశం. అలాగే ఉపాధి కూడా దేశంలో దాదాపు 60 నుంచి 70% రైతులు కానీ, రైతు కూలీలు కానీ, రైతు అనుబంధ కార్యకలాపాల ద్వారా, అనుబంధ రంగాల ద్వారా 70% మంది జీవనోపాధి పొందుతున్న వ్యవసాయ రంగాన్ని అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన ఎన్డీఏ ప్రభుత్వం. దాంట్లో మొట్టమొదటిది, ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా, యుక్రెయిన్, ఇంకో చోట యుద్ధ వాతావరణం వల్ల ఎరువుల రేట్లు ఆకాశానికి అంటుతున్నాయి. భారతదేశంలో ఈనాటికి కూడా ఎంత స్వయం సమృద్ధి సాధించినా కొంత మోతాదు మనము ఎరువులు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. ఈ దిగుమతుల వల్లనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల రేట్లు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల రేట్లు పెరిగినాయని రైతు మీద భారం పెట్టలేం. అందువల్ల ప్రధానమంత్రి మోదీ ఖరాఖండిగా చెప్పారు, 50 కేజీల డిఏపి ఎరువుల బస్తా 600 అయినా 1350 రూపాయలకి మాత్రమే అమ్మాలి. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరిగినా రైతుకు మాత్రం ఈ 1350కే మనం అందించబోతున్నాం. ఈ పక్క దేశాలైన ఆసియా దేశాలు, బంగ్లాదేశ్, పాకిస్తాను, ఈ దేశాల్లో వాళ్ళు ఈ డిఏపి 50 కేజీలు బస్తా ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారో తెలిసిన? వాళ్ళు 3000 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ మనం అతి తక్కువ ధరకి, ప్రపంచంలో అతి తక్కువ ధరకి రైతుకి ఎవరైనా డిఏపి అందిస్తున్నారంటే అది భారతదేశం. ఇక దీంతోపాటు వాతావరణ ఆధారిత వ్యవసాయ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, దానిలో అనేకమైన మార్పులు తీసుకొచ్చారు. అది కూడా క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన తంతు ఏంటంటే, సార్వా పంట, ఖరీఫ్ పంటలో జరిగిన నష్టాన్ని వచ్చే ఖరీఫ్లో మనకి రైతుల అకౌంట్లో, ఖాతాల్లో డబ్బు పడుతుంది. అంటే దాదాపు సంవత్సరము కాలం తీసుకుంటున్నారు మనకి రైతులకి జరిగిన నష్టాన్ని సెటిల్మెంట్ చేయడానికి. ఈ ఫసల్ బీమా యోజన ఎవరు నిర్వహించేది? జాతీయ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అంటే వాళ్లకు కాలము చెల్లిన విధానాలు అవలంబించడం ద్వారా సంవత్సరమా రైతు ఏమైపోవాలి? రైతుకు నష్టము జరిగిన 15 రోజుల్లో రైతు ఖాతాలో నష్టపరిహారం పడే విధంగా మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అది ఎట్లా సాధ్యమంటే, టెక్నాలజీని వినియోగించి సత్వర పరిష్కారము, జరిగిన నష్టము 15 రోజుల్లో సెటిల్ చేయాలి. దానికి సెటిల్మెంట్ కోసం, ఈ క్లెయిమ్ పరిష్కారం కోసం, జరిగిన నష్టపరిహారం అందించడానికి ఒక ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని ఫియట్ టెక్నాలజీ అంటారు. ఇన్నోవేషను, టెక్నాలజీ, కంప్యూటర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నష్టపరిహారం అంచనా వేయగానే 15 రోజుల్లో రైతు ఖాతాలో జమ అయిపోతుంది. ఆ విధంగా రైతుకి సత్వర సహాయం చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఈ ముందు అసలు నష్టపరిహారం బ్యాంకులో వేయాలంటే అంతకుముందు అంచనా వేయాలి. ఇప్పుడు ఏంటి, ఈ నష్టపరిహారం అంచనా వేయటానికి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ అని జరుగుతుంది. అంటే ఒక సెంటు భూమిలో
ఉదాహరణకి వరి అనుకోండి, 1 సెంటు భూమిలో వరిని కోస్తారు, కోసి నూర్పిడి చేస్తారు, నూర్పిడి చేసి దిగుబడి ఎంతో అంచనా వేస్తారు. ఇట్లా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి 1 సెంటు భూమి 1 సెంటు కోత కొయ్యటము, ఈ నూర్పిడి చేయటం, ఇదంతా ఇది రాతి యుగంలోని పరిజ్ఞానం అని చెప్పి దీనికి కూడా ప్రధానమంత్రి మోదీ రిమోట్ సెన్సింగ్ విధానము, శాటిలైట్లను వినియోగించి ఆ పంట ఎంత నష్టం జరిగింది అనేది అంచనా వేసే విధంగా దీనికి ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, దీన్ని ఎస్-టెక్ అన్నారు. ఎస్-టెక్ అంటే ఈల్డ్ ఎస్టిమేషన్ సిస్టమ్ యూజింగ్ టెక్నాలజీ. అంటే ఇక కొయ్యాల్సిన పని లేదు, డ్రోన్లను కానీ లేదు మన డిజిటల్ పరిజ్ఞానాన్ని కానీ యాప్లు వినియోగించి శాటిలైట్లు వినియోగించి వీటన్నిటిని అనుసంధానం చేసి, మొన్న విజయవాడ నగరంలో వరదలు వచ్చినప్పుడు నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి చంద్రబాబు నాయుడు డ్రోన్లను ఉపయోగించారు. అంతేకాకుండా ఈ కృష్ణా జిల్లాలో పంట నష్టం జరిగిన వారికి కూడా ఈ ఎస్-టెక్ అనే పరిజ్ఞానాన్ని వినియోగించి రైతులకు ఏ మేరకు నష్టం జరిగిందని కేవలం 3 రోజులు అంచనా పూర్తి చేశారు, చేసి రైతుల ఖాతాలోకి జమ చేశారు. కనుక ఈ జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి ఒక సాంకేతిక పరిజ్ఞానం ఎస్-టెక్. ఇంత నష్టం జరిగిందని నిర్ధారణ కాగానే సత్వర పరిష్కారం కోసం రైతు బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళడానికి ఫియట్ అనే టెక్నాలజీ 2 జోడించి రైతుకి నష్టము జరిగిన 15 రోజుల్లోనే వారికి న్యాయం జరిగేలా రూపొందిస్తున్నారు. ఈ వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. తుఫాన్లు రావాల్సిన అవసరం లేదు, వరదలు రావాల్సిన అవసరం లేదు, అక్కడ సరైన వర్షపాతం లేని వల్ల నష్టపరిహారం ఇస్తారు. పంట సరిగ్గా పండల, వర్షం లేదు, పంట నష్టం జరిగింది, దానికి కూడా ఇస్తారు. అంతేకాదు విపరీతమైన గాలి రావటం వల్ల అన్ని పంటలు నష్టపోతాం. వరి పంట కింద నేలమట్టం అయిపోతుంది, నీళ్ళలో పడిపోతుంది, కొన్ని సందర్భాల్లో పడిపోయి మొక్కలు వచ్చేస్తాయి, ఒడ్లు మొలకలు వచ్చేస్తాయి. ఇక రకరకాల పంటలు గాలి అతివేగంగా రావటం వల్ల నేలమట్టం అయిపోయి రైతులు నష్టపోతూ ఉంటారు. దీనికోసం ఈ వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ పథకం, వ్యవసాయ ఇన్సూరెన్స్ పథకంలో ఇంతకుముందు ఒక బ్లాకును ఒక యూనిట్గా తీసుకునేవారు. అప్పుడు నష్టం అంట బ్లాక్ అంతా జరిగితే ఇచ్చేవారు నష్టపరిహారం. ఓ గ్రామంలో జరిగితే ఇచ్చేవారు కాదు, ఓ మండలంలో జరిగితే ఇచ్చేవారు కాదు. ఇప్పుడు దాన్ని ఆ నియమ నిబంధనలు మార్చి మండలం ఒక యూనిట్గా చేశారు. మండలం యూనిట్గా చేసినప్పుడు ప్రతి మండల కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా మండలంలో ఒక వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ వాతావరణ కేంద్రంలో రాడార్ ఉంటుంది, వర్షపాతం ఎంత ఉందో నమోదు చేస్తుంది, తర్వాత గాలి వేగం ఎంత స్పీడ్తో గాలి వీస్తుంది, గాలిలో తేమ, ఇలాంటి అనేక రకాలైన అంశాలు, వీటితో పాటు ఉష్ణోగ్రతను కూడా నమోదు చేస్తుంది. ఎందుకంటే కొన్ని పంటలు అతి తక్కువ ఉష్ణోగ్రత ఉండటం వల్ల కొన్ని పంటలు నష్టపోతాయి, బాగా వేడి ఎక్కువ అవటం వల్ల కొన్ని పంటలు నష్టం అవుతాయి. ఆ విధంగా బాహ్య వాతావరణం ఆధారంగా పంటలు పండుతాయి. ఇది మండలంలో ఏర్పాటు. ప్రతి గ్రామంలో కూడా అక్కడ రెయిన్ గేజింగ్ స్టేషన్ అంటారు. అంటే అక్కడ ఆ గ్రామంలో వర్షపాతం ఎంత ఉన్నది, వీటన్నిటికీ కూడా వాతావరణ కేంద్రము గ్రామము మండలానికి లింకు, శాటిలైట్ ద్వారా లింకు, తర్వాత వీటిని సెన్సార్ల ద్వారా ఉష్ణోగ్రత, గాలి వేగము, అలాగే వర్షపాతము, వీటన్నిటినీ నమోదు చేసి గాలి అధికంగా ఉండటం వల్ల, వాతావరణం అనుకూలించకపోవటం అంటే ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల, పడవలసినంత వర్షపాతం పడని కారణం వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి సత్వర పరిష్కారం చేయటమే ఈ యొక్క ఉన్న వాతావరణ ఆధారిత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో మార్పులు చేర్పులు చేసి రైతుకి మేలు జరిగేలా, సత్వర న్యాయం జరిగేలా, సత్వర సహాయం అందేలా. ఏ పంట నష్టపోతే సార్వా పంట, ఖరీఫ్ పంట నష్టపోతే ఖరీఫ్ సీజన్లోనే రావాలి, కానీ
సంవత్సరం తర్వాత నష్టపరిహారం ఇవ్వటం దారుణం కదా. ఇప్పటి వరకు అటువంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించని కారణం వల్ల విపరీతమైన ఆలస్యం. దీనికి తోడు చేయి జాపుతుంటారు. ఇది మీకు నష్టం జరిగిందని రాయాలంటే మళ్ళీ అవినీతికి ఆస్కారం. ఇప్పుడు ఇక అవినీతి లేదు. డ్రోన్లు నమోదు చేస్తాయి, శాటిలైట్లు నమోదు చేస్తాయి, సెన్సార్లు వాతావరణాన్ని నమోదు చేస్తాయి. ఎవ్వరికి కూడా ₹1 లంచం ఇవ్వకుండా, ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా మనకు రైతు ఖాతాలోకి నష్టపరిహారం జమ అవుతుంది. గత విధానంలో ఏంటో తెలుసా? రెవెన్యూ వాళ్ళు చేయి తడపాలి. వ్యవసాయ శాఖ సంబంధించిన వ్యక్తులకు వాళ్ళకి తులమో ఫలమో ఇచ్చుకోవాలి. ముందు పెట్టుబడి పెట్టాలి వీళ్ళకి. వాళ్ళ వ్యవహారం ఏంటో తెలుసా? వచ్చిన తర్వాత తీసుకోవటం కాదు. ముందు మాకు ఇవ్వండి, నష్టం జరిగింది అయినా మమ్మల్ని చూసుకుంటే మిమ్మల్ని చూసుకుంటామంటారు. కనుక అవినీతిని పూర్తిగా నిర్మూలన చేసే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి ₹1 లంచం ఇవ్వవలసిన అవసరం లేకుండా ప్రధానమంత్రి మోదీ జనవరి 1, 2025న రైతులకు ఎంతో మేలు చేసే విధంగా, నభూతో నభవిష్యత్ అనే విధంగా ఒక చారిత్రాత్మకమైన, శాశ్వతంగా రైతుల హృదయాల్లో స్థానం పొందేలా ఈ నిర్ణయం, ఈ వ్యవసాయ బీమా పూర్తిగా మార్పులు చేర్పులతో ఆధునీకరణ సంతరించుకుని రైతులకు ఎంతో మేలు చేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం, రైతుల పక్షపాతి ప్రభుత్వం అని మాటల్లో కాకుండా చేతల్లో నిరూపించుకోవటం ఒక ఘట్టం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు, అలాగే వ్యవసాయ రంగ నిపుణులు, ఆర్థిక రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.